నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సరిత ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు ఇక బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అకాల వర్షానికి పంట నష్టపోయిన జగిత్యాల రైతులు ఆదుకోవాలన్న జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సిరిసిల్లలో స్కూటీని ఢీకొట్టిన బస్సు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం ఏర్పడ్డాక ప్రతి ఇంటిలో సంక్షేమం సకల వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామన్న ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సంక్రాంతి సంబరాలు నియోజకవర్గంలో 10,000 పతంగుల పంపిణీ డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కతలాపూర్ మండల కేంద్రంలోని దూలూరు గ్రామంలో అకాల వర్షానికి నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కొడిపల్లి గోపాల్ రెడ్డి కోరారు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు దూలూరు గ్రామంలో రైతు వినోద్ రెడ్డి వేసిన పంటలను పరిశీలించారు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకంలో రైతులను చేర్పిస్తే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రక్షణగా ఉండేదన్నారు ఉచిత ఎరువులు ఇస్తామని రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోయారన్నారు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ రైతులను పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కంటే సత్యనారాయణ ఎడ్మల వినోద్ రెడ్డి గాంధారి శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు రూపాయలు లాభం జరుగుతుండే ఏది లేదు కేవలం నేను రైతు బంధు ఇస్తున్నా రైతులు నా అంటే నేను గెలిచిన 2 సార్లు అనే అహంభావం తప్పితే ఈ రైతులకు చేసిన మేలు ఏమీ లేదు ఖచ్చితంగా కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని మనమందరం ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది ఈ రైతును ఏ విధంగా ఆదుకుంటావో చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది అదేవిధంగా ఈ మండలానికి వస్తే అనేక పథకాలు అంటే కార్యక్రమాలు చేయాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయక ఈ ఎమ్మెల్యే ఎక్కడో దిక్కున్నాడో తెలియదు ఇలాంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అదేవిధంగా ఇట్లా ఎక్కడైనా పంట నష్టం జరిగినా అక్కడికి వచ్చి కూడా రైతు పరామర్శించే గతి లేని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులను ఆదుకోమంటే పంజాబ్లో ఉద్యమం చేసిన రైతులకు వాళ్ళు చనిపోయిన వాళ్ళకి నేను పైసలు ఇస్తానంటున్నాడు నిజంగా ఇక్కడ అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆ రైతులకు వారికి ఏదైతే 6 లక్షల రూపాయలు ఇవ్వాలనో అవి ఇచ్చినావా అని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా కూడా రైతులను ఆదుకోవాలా నువ్వు పంటల బీమాను ఫసల్ బీమాను ఖచ్చితంగా అమలు చేసి రైతులకు దీంట్లో ఏదైతే వాళ్ళ దీని లొసగులు ఏమి లేకుండా వారికి చెప్పి వ్యవసాయ అధికారులతోని పంట నష్టాన్ని వేయించినట్టుంటే ఈ రైతులకు కూడా లాభం జరిగేది అనవసరంగా ఈ రైతులందరినీ పూర్తి స్థాయిలో నష్టపెట్టిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముదనష్టపు కేసీఆర్కు దక్కుతుంది కేసీఆర్ నువ్వు ఇకనైనా ఫామ్ హౌస్ విడిచిపెట్టి నేను ఎకరానికి ₹1 కోటి పండిస్తున్నాను ఇదేనా ₹1 కోటి అనేక సబ్సిడీలు ఎత్తేసిండు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సబ్సిడీ అంతకుముందు పాలి హౌస్ వాళ్ళకి ఇస్తుండే అది లేదు అదేవిధంగా ఈ మద్దతు ధర వరికి మద్దతు ధర కేంద్ర ప్రభుత్వము 2014లో 1300 చిల్లర మద్దతు ధర ఉంటే ఇప్పుడు ₹1960 చేసింది రైతును 2022 ఈ సంవత్సరం అంటే రైతును ఒక వ్యవసాయానికి రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల ఈరోజు రైస్ మిల్లర్లకు తొత్తుగా వ్యవహరించి ఈ వరిని కూడా వేసుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలువరించింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మేము బాయిల్ రైస్ కొనమని మాత్రమే చెప్పింది మేము రా రైస్ కొంటాం అని చెప్పడం జరిగింది అనేక రాష్ట్రాలు కూడా ఈ వరికి బోనస్ ఇస్తుంది ఏంటంటే ఎండాకాలం నూక ఎక్కెళ్తుంది ఆ నూకకు బోనస్ ఇచ్చినట్టుంటే ఇవాళ రైతులందరూ కూడా వరి సిరిసిల్ల కామారెడ్డి సరిహద్దు ప్రాంతంలో మచ్చారెడ్డి మండలం నుండి స్కూటీపై వస్తున్న వ్యక్తిని కామారెడ్డి వెళ్తున్న సిద్దిపేట డిపోకి చెందిన బస్సు స్కూటీని ముందు నుండి ఢీకొట్టింది దీంతో వ్యక్తి ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు మృతుడు గంభీరావుపేట మండలం రాజపేటలో ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న భూక్య రామనాయక్గా గుర్తించారు మృతునికి భార్య 2 పిల్లలు ఉన్నారు సంఘటన స్థలానికి మచ్చారెడ్డి ఎస్ఐ పోలీస్ సిబ్బంది చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు
मारले होता है घुसने को हाँ ले भाई तोड़ బయట పోయి వస్తాను మందు తెచ్చుకొని వచ్చిండు ఏడలాగుతానొచ్చిండో ఏమో ఏడలాగుతానొచ్చిండేమో అయ్యాల నాని నా పిల్లల పరిస్థితి ఎట్లా ఈరోజు మాచారెడ్డి మండలంలోని గన్పూర్ గ్రామ శివార్లో పెద్దమ్మ జంగల్ దగ్గర ఉదయాన్నే అందాజా 11 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు 2 వీలర్ యమహా ఫ్యాషన్ వెహికల్కి యాక్సిడెంట్ కావడం, అయితే యమహా వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తి రాము అని చెప్పేసి మనకు తెలిసింది. అతను స్పాట్లోనే చనిపోయాను. ఇందులో క్లియర్గా బస్సుది నెగ్లిజెన్సీగా మనకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో చూస్తే బస్సుది రాంగ్ రూట్లో వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫిర్యాదును తీసుకొని తగిన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరుగుతుంది. జనగామ జిల్లా దేవరుపుల మండలం కామారెడ్డిగూడెంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సర్పంచ్ బిల్లా అంజమ్మ యాదవరెడ్డి, ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్ ఆడపడుచులకు రంగవల్లిక ముగ్గుల పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మరాఠీ కృష్ణ, మొలుగురి రమేష్, ముమ్మడి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇక్కడ ఏ వినూత్న డబ్బా నెంబర్ 51 మొదటి బహుమతిగా पार्टी अध्यक्ष पार्टी देखा पार्टी अध्यक्ष केसीआर మాట అదే సీఎం సెలెక్ట్ చేసి నువ్వు చేయి తీర్మానం తీసుకోవాలా 15,000 రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ముగ్గుల పోటీలో మీరు ఇక్కడ స్పెషల్ అమౌంట్ మనకు చేయలేకపోయాం. మనం ఎంపీ జాకీర్ హుసేన్ మొదటి బహుమతికి ఇక్కడ 50 ద్వితీయ బహుమతి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు జరిగింది. ఎంపీటీసీ జాకీర్ గారు ద్వితీయ బహుమతికి 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పరుచుకున్న ముగ్గుల పోటీ విజయవంతంగా ముగిసింది. ఇక్కడికి వచ్చినటువంటి జడ్జీలు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ముందు ప్రజలను కోరేది ఏంటిదంటే, ఇప్పుడు మనకు కరోనా వేవ్ థర్డ్ వేవ్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా అందరూ మాస్కులు ధరించుకుంటూ శానిటైజర్ వాడుకుంటూ డిస్టెన్స్ పాటించుకుంటూ జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇప్పటి వరకైతే మన గ్రామంలో కేసులు లేవు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం జాగ్రత్త వహించుకుంటూ ఏ కుటుంబానికి ఆ కుటుంబం జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నా. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ
ఈరోజు చిన్న చిన్న పిల్లలు ఎంతో నైపుణ్యంగా, చిన్న పిల్లల నుండి ఎక్కువ మంది చిన్నపిల్లలే వాళ్ళ నైపుణ్యతను ఇక్కడ ప్రదర్శించారు. ఈ వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువ శాతం పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని మంచి ముగ్గులు వేస్తారని నేను ఆశిస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి అధిక సంఖ్యలో గ్రామ పంచాయతీ వద్దకు అధిక సంఖ్యలో పాల్గొన్న ముగ్గులు వేయడానికి వచ్చిన మహిళలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే విధంగా వచ్చేసారి సుతా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని నా యొక్క మనం. కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం కొనసాగుతుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో రైతు బంధు సంబరాలలో భాగంగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగగా మారిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శిరీష లక్ష్మీనారాయణ, ఎంపీపీ కవిత రాధారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కర్తల గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో మకర సంక్రాంతి సందర్భంగా గురుస్వామి నర్సారెడ్డి అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి పల్లకిని గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు చేశారు. అయ్యప్ప స్వాములు ఊరేగింపులో నృత్యాలు చేశారు. తరువాత భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఇస్తారు నమ్ముతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి ఇంటిలో సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం కనిపిస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సకల వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 108 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 70,36,000 రూపాయల చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, అంతర్గాం జెడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్టా లక్ష్మీ మహేందర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎమ్మెల్యే క్యాంపస్లో జరుగుతున్న సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి ముఖ్య అతిథిగా చేసిన మన ఎమ్మెల్యే గారు కోరుకంటి చంద్ర గారికి, అలాగే సుమారు 5,200 మంది వరకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని కూడా ప్రత్యేకంగా చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి ద్వారా అప్పు చేసి ఇబ్బందులలో ఉండి పెళ్లి చేసిన తర్వాత ఈ దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉండి అప్పుల వాళ్ళు ఇంటికి వస్తే ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబానికి మేము ₹1,00,000 1,116 ఇంటికి వెళ్ళి చెక్కు అందించినప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తే నిజంగా మాకందరికి కూడా చాలా సంతోషం అయితే ఉన్నది. ఇంత గొప్ప పరిపాలనలో ప్రజాప్రతినిధులుగా మేము ఉన్నందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ యొక్క పరిపాలనలో భాగస్వాములు అయ్యేటువంటి భాగ్యం మాకు కలిగినందుకు నిజంగా చాలా అదృష్టంగా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మా గౌరవ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, 36 మంది కార్పొరేటర్లు, ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్, అంతర్గాంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, పాలకుర్తిలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, అర్బన్ బ్యాంక్ చైర్మన్లు అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇలా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతూ ఉన్నది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా మా గౌరవ ప్రజాప్రతినిధులు ఈరోజు సేవ చేయడం జరుగుతూ ఉన్నది. ఇంత గొప్ప కార్యాచరణతోని ముందు పోతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మీకు ఇంకా ఏదైనా అవసరాలున్నా ఈ మధ్య కాలంలోనే మనం పెన్షన్ల కోసం కూడా ప్రకటన చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏప్రిల్ నెల మాసం నుండి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ రాబోతూ ఉన్నది. రేషన్ కార్డు లేనటువంటి వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు రాబోతూ ఉన్నది. ఇంత గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన చేస్తూ ముందుకు పోతూ ఉంటే ఓర్వలేనటువంటి పార్టీలు, ఓర్వలేనటువంటి నాయకులు, తట్టుకోలేనటువంటి నాయకులు నానా రకాలుగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలను మీరే తప్పకుండా తిప్పికొట్టాలని కూడా ఈ సందర్భంగా అక్కలను, అన్నలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కూకట్పల్లి వెంకట్రావు నగర్లో ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగింది. కంప్రెసర్ గ్యాస్ లీక్ అయి జరిగిన స్వల్ప పేలుడుతో ఇంటి తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. ఇంటిలో సామాను ధ్వంసమైంది. ఓ వృద్ధ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు.
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంక్రాంతి పండుగ సంబరాలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు 50,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా నియోజకవర్గంలో 10,000 పతంగుల పంపిణీ చేశారు. రహమత్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై పతంగులు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అకాల వర్షానికి పంట నష్టపోయిన జగిత్యాల రైతులు ఆదుకోవాలన్న జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు. సిరిసిల్లాలో స్కూటీని ఢీకొట్టిన బస్సు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం. తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి ఇంటిలో సంక్షేమం, సకల వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామన్న ఎమ్మెల్యే. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సంక్రాంతి సంబరాలు, నియోజకవర్గంలో 10,000 పతంగుల పంపిణీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం.